ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా క్షేమంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట విని ఇంకనూ అభివృద్ధి పొందాలని, ఇంకనూ ఆస్వాదించబడాలని, ఇంకా సంతోషంగా ఉండాలని ఎదురు చూస్తున్నారు కదూ. దేవుడు నిశ్చయంగా మీ ఆకాంక్ష నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట విన్నవారు సంతోషంగా ఉంటారు. ఆయన మాట విని దాని ప్రకారం నడిచినటువంటి వారు గొప్పవారు అవుతారు, శ్రేష్ఠులు అవుతారు, అధికారులు అవుతారు. సో అటువంటి గొప్ప అవకాశం ఆయన మాటలో ఉంది. మనమందరం ఆయన మాట శ్రద్ధగా వింటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీ జాబ్ అనే మినిస్ట్రీ ద్వారా దేవుడు చేసిన ఈ పరిచర్యను దీనికోసం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బట్టి ఇంకా శక్తివంతంగా దేవుని మాట చెప్పడానికి, దేవుడు ఇంకా బడిగా నడిపించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచినట్టుగా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా యూట్యూబ్లో మీకోసం సిద్ధపరిచాం. దయచేసి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క మెసేజ్ని మీరు మీ బంధువులకి, స్నేహితులకి వారందరికీ కూడా పంపించండి. శక్తివంతమైన ఈ మాటను విని వారందరూ కూడా తమ జీవితాన్ని కట్టుకోవాలి. ఈ చిన్న పని మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పెద్దవాటికి ఆశీర్వాదకరంగా తీసుకొని పోతాడు. పెద్దవారి ముందు నిలబెడతాడు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాట, దేవుని మాట విని మాతో పాటు కలిసి మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ పరిచయం చేయండి. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు జవాబు పొందాలని, మీ అందరూ కూడా శక్తివంతంగా పనిచేయాలని, ఆసక్తిగా పనిచేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసు మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసయ్య మా మధ్యలో మీరు సంచరించండి తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, పునరుద్ధానుడా, మా మధ్యలో సంచరించమని తండ్రి. మీ పునరుద్ధాన సందేశము తండ్రి, సరికొత్త తాజా సందేశం మాకు వినిపించండి తండ్రి. మీరు మాట్లాడితే బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉన్నది తండ్రి. మీ మాటలో శక్తి ఉన్నది. మీ మాటలో ప్రభావం ఉన్నది. మీ మాటలో ఆదరణ ఉన్నది తండ్రి. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అద్భుతం జరిగించండి ప్రభువా. ఆశ్చర్య కార్యము జరిగించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. ధైర్యముతో నింపండి ప్రభువా. స్తోత్రం నాయన. మీరు కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటే అందరూ కూడా దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటాం. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలవక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండగా ఒకడు దూలములు నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చిందని మొర్ర పెట్టాను గనుక. చూడండి, ఇక్కడ గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. దూలము నరుకుచుండగా, ఊడి పడిపోయిన గొడ్డలి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు ఊడిపోతుంది గొడ్డలి? ఎందుకు నరకాలనే వచ్చింది కదా. అక్కడ ఇరుకుని విశాలం చేయాలనే వచ్చింది. శిష్యులకు ఒక షెల్టర్ ఇవ్వాలనే వచ్చింది. కొలివిలోంచి తీయబడి, పరీక్షలని దాటుకొని వచ్చి, కొట్టబడి, పదును చేయబడి కదా, షేప్ చేయబడి, కమ్మరి చేతిలో చాలా దెబ్బలు తినే వచ్చింది. కానీ ఎందుకు ఊడిపోయినట్టు? ఒక లక్ష్యం కోసం పనిచేసేటప్పుడు అక్కడ ఉన్న ఇరుకును, ప్రవక్త దగ్గర ఉన్న ఇరుకును విశాలం చేయాలని, ప్రవక్తల శిష్యులకు ఒక షెల్టర్ వేయించాలని కదా, వారికి ఒక ఆశ్రయ పట్టణం కట్టాలని వచ్చినటువంటి ఈ గొడ్డలి, సిద్ధపడి వచ్చినటువంటి ఈ గొడ్డలి ఎందుకు పడిపోయింది? ఈ రోజులో చాలామంది ఉద్యోగాన్ని సిద్ధపడొస్తున్నారు, వ్యాపారం సిద్ధపడొస్తున్నారు, సిద్ధపడి బాగా చదువుకొని, బిజినెస్ మేనేజ్మెంట్లు చదువుకొని, లేకపోతే కష్టాల్లో ఆరితేరి, తెలివిలో ఆరితేరి వస్తున్నారు. కానీ ఎందుకు పడిపోతున్నారు? సేవ చేయాలని దేశానికి సిద్ధపడి వెళ్తున్నారు, పరీక్షలు అన్నీ పాస్ అయి వెళ్తున్నారు. కానీ ఒక్క నెల, 2 సంవత్సరం 2 సంవత్సరాలు ఎందుకు పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు వెనక? అయ్యో మా వల్ల కాదని. ప్రియ దేవుని బిడ్డ, సేవకు కూడా వస్తారు చాలామంది. మేము చేస్తాం దేవుని సేవ, సావుపోయిన బతుకైన దేవుడితోనే అని చెప్పేసి వస్తారు. ఒక నిబంధన కలిగి, తీర్మానం కలిగి వస్తారు. కానీ మళ్ళీ ఎందుకు పడిపోతున్నారు వాళ్ళు? ఎందుకు లోకమైన నీళ్ళలో పడిపోతున్నారు అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఒక ప్రత్యేక విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి అంటే, ఇక్కడ దూలము నరుకుతున్నటువంటి వ్యక్తి యొక్క గొడ్డలి పడిపోయింది. దూలము అంటే, మీరు పల్లెటూరులో ఇళ్ళు చూస్తే ఒక ఇంటికి ఆధారం దూలం.
హారిజెంట్గా ఉండేటువంటి పిల్లర్ లాగా ఏదైతే ఉంటుందో, మనకు పిల్లర్స్ ఉంటాయి కదా, సో అవి హారిజెంట్గా వేసినటువంటి ఆ ఇంటికి దూలాన్ని నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి పడిపోయింది. మిగతా అన్ని కర్రల కంటే దూలము చాలా స్ట్రాంగ్గా చావగా ఉండాలి. ఎందుకంటే ఈ భారం అంతా మోయాల్సింది అదే కాబట్టి. పైన ఉన్నటువంటి కప్పు భారం అంతా ఆ హారిజెంటల్ ఉన్నటువంటి ఆ దొంగలే మోస్తాయి కాబట్టి, ఆ దూలాలు మోస్తాయి కాబట్టి అది చాలా చావదేలు ఉండాలి, అది చాలా గట్టిదుండి ఉండాలి, లావుగా ఉండాలి. మిగతా కర్రల కంటే లావు ఉండాలి, మిగతా వాటి కంటే చావదేలు ఉండాలి, మిగతా వాటి కంటే చాలా భారాన్ని మోసేదై ఉండాలి. దాన్ని జాగ్రత్తగా కొట్టి దాన్ని చెక్కి జాగ్రత్తగా చేయాలి. అయితే ఈ పని చాలా కీలకమైనది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ దీన్ని చేసేటప్పుడు చాలా కష్టం, బాధ. ఒక సైడ్ నుండి ఒక వ్యక్తి ఉండటం అంటే ఈజీగానే, ఒక నాయకుడు ఉండటం అంటే చాలా కష్టం. నాయకుడిగా ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి టెన్షన్. ఎవరు పని చేయకపోయినా నాయకుడి మీద పడిపోద్ది, ఎవరు ఏ మిస్టేక్ చేసినా నాయకుడి మీద పడిపోద్ది. మీ నాయకుడు ఇదే నేర్పించాడా మీకు, మీ పాస్టర్ గారు ఇదే నేర్పించాడా, మీ బాస్ ఇదే నేర్పించారా అంటారు. ఎవరు సరిగ్గా పని చేయకపోయినా, ఎక్కడ ప్రొడక్షన్ ఆగిపోయినా, ఎక్కడ అపవిత్రత కనబడినా, ఎక్కడ అసమర్థత కనబడినా, ఎక్కడ బలకింత కనబడినా ఎవరిని అంటారంటే ఖచ్చితంగా లీడర్నే అంటారు. మీ నాయకుడు ఇదే నేర్పించాడు మీకు, మీ పాస్టర్ గారు ఇదే నేర్పించాడు మీకు, ఇదే చేస్తారా మీరు, ఇట్లాంటి మాటలు వస్తాయి ఖచ్చితంగా కదా. నాయకుడు ఎన్నిసార్లు గుండె పగిలిపోయి ఉంటుందో, ఒక పాస్టర్కి ఎన్నిసార్లు గుండె పగిలిపోయి ఉంటుందో. ఎవరో ఎక్కడ తప్పు చేస్తారు, పాస్టర్ మీద పడతారు వచ్చేసి, ఎవరో ఎక్కడ మిస్టేక్ చేస్తారు వచ్చి నాయకుడి మీద పడిపోతారు, లీడర్ మీద. ఒక టీం లీడర్ ఉంటే, ఒక 50 మంది ఉంటే 50 మంది సమస్యలు ఇతని మీదనే ఉంటాయి, 50 మందిని కూర్చున్న టెన్షన్ ఇతని మీదనే ఉంటుంది. ఒక్కరు పని చేయకపోయినా అయ్యో అయ్యో అని చెప్పేసి వాళ్ళ మీద పడాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ నాయకత్వం అనేది చాలా కష్టం. దేవుడు మళ్ళీ చిన్న వర్షాలు పెట్టినప్పుడు మనం బాగానే ఉంటాం. ఏదో ఒక పాట పాడి బయటికి రావడం అంటే చాలా ఈజీ, ఏదో ఒక చిన్న పని చేసి బయటికి రావడం అంటే చాలా ఈజీ. నెల జీతం తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఏదో ఆ సమయానికి పాట పాడో లేకపోతే మాట్లాడో ఏదో సంథింగ్ ఒక చిన్న పాత్ర పోషించడం అంటే మనకందరికి మంచిదే, దాన్ని బాగానే చేసి వస్తాం. కానీ మనకు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక నాయకత్వం ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరం. నాయకుడి పేరే కానీ దాని వెనుకున్నటువంటి టెన్షన్ అంతా ఇంత ఉండదు. అధికారుల పేరే కానీ దాని వెనుకున్నటువంటి భయంకరమైనటువంటి టార్చర్ మామూలుగా ఉండదు. అధికారులకు అందరూ తెలుసు. ఒక ప్రధాని అంటాం, ఒక ముఖ్యమంత్రి అంటాం, లేకపోతే ఒక నాయకుడు అంటాం, వాళ్ళు ఉండే టెన్షన్ మామూలు ఉండదు. అసలు నిద్రపోతారు వాళ్ళు, నిద్రపోరు, కనీసం నిద్రపోరు. వాళ్ళకు ఉండే టెన్షన్ అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఈ నాయకత్వం చేయాల్సి వచ్చినప్పుడు, ఒక భారమైన పని చేయాల్సి వచ్చినప్పుడు, ఒక బాధ్యత గల పని చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు తొట్టిల్లిపోద్ది మన జీవితం ఖచ్చితంగా. నేను ఒక వర్షిప్ లీడర్గా ఉండి ఒక పాట పాడి దిగి రావటం అంటే నాకు చాలా ఈజీగా ఉండేది అప్పుడు సేవ ఆరంభంలో. కానీ తర్వాత బాధ్యతలు పెరుగుతున్నప్పుడు, డాడీ నాకు ఒక్కొక్క బాధ్యత ఇస్తున్నప్పుడు, ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, అమ్మో ఇదేంటి భారం. ఫోటోగ్రాఫర్ సరిగ్గా ఫోటో దిగిపోతే చూడలేదా నువ్వు, ఫోటో ఎందుకు సరిగ్గా రాలేదు, లేకపోతే వీడియో ఎందుకు సరిగ్గా రాలేదు, నీకు తీసుకోవాలి బాధ్యత తీసుకొని తెలీదా అంటారు. సరే దేవా అనుకుంటా. మళ్ళీ కుర్చీలు సరిగ్గా అయిపోతే ఎటు చూసేవరా నువ్వు ప్రసన్న, నువ్వు అసలు సరిగ్గా చూస్తున్నావా, కుర్చీలు ఎంత దగ్గరగా వేయాలి, దూరంగా వేస్తారు వాళ్ళు చూసావా అని చెప్పేసి అది అంటారు. దేవా ఇది కూడా నా మీద పడింది ఆయన అనుకుంటా. మరి మైక్ సరిగ్గా లేకపోతే కూర్చో, వెళ్ళి మరి మైక్ ఎట్లా పనిచేస్తుందో చెయ్యి, సరిగ్గా వెళ్ళు అంటారు. మళ్ళీ గబగబా మైక్ దగ్గర పోయి సైకిల్ చేసి చెప్పాల్సిందే వాళ్ళకి, కిందికి దిగి వెళ్ళి చెప్పాల్సింది. కొన్నిసార్లు ముందే వెళ్ళి సెట్ చేయాలి, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు సెట్ చేయాలి. చాలా ఉంటాయి, చిన్న డస్ట్ ఉన్న డాడీకి ఇష్టం ఉండదు. వాళ్ళంతా సరి చేయాలి, వాళ్ళంతా సరిగ్గా పెట్టాలి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ మెట్లని సరిగ్గా చేసి పెట్టాలి, అవన్నీ సరిగ్గా చెప్పాలి. వెళ్ళి ఏది మిస్టేక్ అయినా వచ్చేటప్పుడు నాకు పడింది కారులో, నువ్వేం చేస్తున్నావు డాడీ అడుగుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, దేవా 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 ఏసయ్యా ఇప్పుడు దాకా సంతోషంగా పాటలు పాడి వచ్చేసాను, ఈ కారు ఎక్కగానే ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా నాకు అయ్యా అనుకుంటా ఉంటాను. నేను దేనికి జవాబు చెప్పాలి అర్థం కాదు. కొన్నిసార్లు అనుకుంటా చిన్నది చేసేటప్పుడు చాలా హాయిగా ఉండింది, నాకు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు బాధ్యతలు ఎత్తినబడి ఒక నాయకురాలు లెవెల్కి వచ్చేసరికి, ఒక బాధ్యత తీసుకొచ్చి వచ్చేసరికి ప్రభా నలిగిపోతున్నాను. ప్రభా ఎవరిని గురించి ఏమొస్తుందో, ఎవరు సరి చేయకపోయినా, హోటల్లో సరిగ్గా లేకపోయినా, హోటల్లో సరిగ్గా ఏం చెప్పకపోయినా ఇంకంతా పడిపోద్ది మీద. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఏంటో తెలుసా, నువ్వు సమర్థవంతంగా చేయగలవని నమ్మి ఇదిగో ఈ కీలకమైన బాధ్యత నీకు ఇచ్చాను. నేను నీ తండ్రి నిన్ను నమ్మి ఒక కీలకమైన బాధ్యత నీకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు తిడుతున్నారు అంటే, ఈ రోజున నీవు నేర్చుకుంటున్న లెవెల్లో ఉన్నావు. సరిగ్గా నేర్చుకుంటే, ఒక్కొక్కటి సరిగ్గా అబ్జర్వ్ చేయగలిగితే రేపటి రోజున
ప్రపంచమంతా కూడి ఆరాధన చేయగలిగంటే పెద్ద మీటింగ్ పెట్టించగలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాయకత్వాన్ని నేర్చుకో, తల వంచి నేర్చుకో. ఒకరోజు తల పైకెత్తుకుంటావు, ఒకరోజు అందరికంటే తల పైకెత్తుకుంటావు. ఈరోజు తిడుతున్న తిట్లు నిన్ను కాదు, నీలో ఉన్న అసమర్థతని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క లెక్కలేనితనాన్ని. కొన్నిసార్లు అనుకుంటా నేనెందుకు చేయాలి, ఇది వాళ్ళ పని కదా, నాకెందుకు, అది వాళ్ళ పని కదా అనుకుంటే అయిపోయింది అక్కడ. మనకి అందరినీ మేనేజ్ చేయగలిగే సామర్థ్యం నేర్చుకోవాలను, అందరినీ సరి చేయగలిగే. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు పని చేయకపోయినా ఆ కూట మొత్తం ఫెయిల్ అయిపోద్ది. కుర్చీలు దూరంగా వేశారనుకో, వచ్చిన ప్రజలను సరిగ్గా వాక్యం వినలేదనుకో, ఏమైపోద్దంటే చెప్పిన వాక్యం ఇంత లక్షలు పోసి అరేంజ్ చేసిన మీటింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని ప్రతిదీ జాగ్రత్తగా వినాలి. ప్రజలు రక్షించబడాలంటే అటు వీడియోగ్రాఫర్ సరిగ్గా ఉండాలి, ఇటు మైక్ మెటీరియల్ సరిగ్గా ఉండాలి, కుర్చీలు వేసేవాళ్ళు సరిగ్గా ఉండాలి, లైటింగ్ మెటీరియల్ సరిగ్గా ఉండాలి, మైకులు సరిగ్గా ఉండాలి, సో స్టేజ్ సరిగ్గా ఉండాలి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సాక్షి చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కటానికి దిగటం సరిగ్గా ఉండాలి. ఇన్ని సరిగ్గా ఉంటేనే ఆ కూటంలో ఉన్న ప్రజలు రక్షించబడతారు, వాళ్ళు 4 మాటలు వినగలుగుతారు. ఇంత ప్రయాసం ఎందుకై అంటే వాళ్ళు రక్షించబడ్డానికే, వాళ్ళు ఆస్వాదించబడ్డానికి, వాళ్ళు దీవించబడకుండా ఆటంకంగా ఏదున్నా కూటం మొత్తం ఫెయిల్ అయిపోద్ది. అందుకని దేవుడు నాతో చెప్తాడు, తిట్టేది నిన్ను కాదు, సరి చేసేది నిన్ను కాదు, నీలో ఉన్నటువంటి ప్రతి అలక్ష్యాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను సరి చేసుకుంటూ ఆస్వాదించబడతావు, తాళుకో ఆస్వాదించబడతావు, తట్టుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఒక దూలము లాంటి వ్యక్తివి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కర్రలు ఎట్లయినా ఉండొచ్చు, ఎంత బలహీనమైన ఉండొచ్చు, కానీ దూలం అంటే మాత్రం చాలా చావగలిగి ఉండాలి, భారాన్ని మొయ్యగలిగి ఉండాలి, సామర్థ్యం మొయ్యగలిగి ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు సురక్షితంగా క్షేమంగా ఉంటుంది. లేకపోతే దూలం సరిగా లేకపోతే అంత కొలాప్స్ అయిపోద్ది. పైన కర్రలన్నీ పడిపోతాయి, పైన ఆకులన్నీ పడిపోతాయి, పైన మొత్తం కప్పు అంతా కింద పడిపోద్ది, అదంతా మొత్తం వేస్ట్ అయిపోద్ది, కష్టాజీతం అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి దూలం సరిగ్గా ఉండాలి. దూలం ఒక నాయకుడిగా భారాన్ని భరించాలి, అందరి భారాలు భరించేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. సో ఇటువంటి కీలకమైన పదవి దేవుడు మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? రాబోతున్న కాలంలో దేవుడు ఒక ఘనమైన పాత్రగా చేయబోతున్నాడు మనల్ని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొట్టబడి చావదేలిపోవాలి మనం, అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చావదేలిపోయి ఆ తర్వాత మనం భరిస్తాం. ఆరంభంలో తొలకరి వచ్చినప్పుడు ఎద్దు మెడ మీద కాడి వేస్తారు. ఆ ఎద్దు కానీ కొత్తదైతే దాని మెడంతా మంట, రక్తం గారిపోద్ది ఈ కాడి వేసినప్పుడు. ఎప్పుడు తెంచుకొని పారిపోదామా అనిపిస్తుంటుంది. అమ్మో నేను ఈ భారం మోరించలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోవాలి, అసలు నా వల్ల కాదు, అమ్మో నేను భరించలేను అని చెప్పేసి ఎప్పుడు కాడి వదులుతారా పారిపోదామని చూస్తుంటారు. అందుకే కొత్త ఎడ్లకు వచ్చేటప్పుడు గుదిబండ కడతారు కింద, వచ్చేటప్పుడు పొలం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తప్పించుకొని పారిపోకుండా మెడకి కాలుకేసి కట్టేస్తారు. ఎందుకంటే పారిపోకూడదు. అది తర్వాత అది లాగి ఇంటికి వచ్చి ఏడుస్తుంటుంది బాగా. రాత్రంతా మెడంతా మంట పుడుతూ ఉంటుంది. మళ్ళీ తెల్లారు అదే మెడ మీద వేస్తారు. అమ్మో నా వల్ల కాదు నాయనా, నేను పారిపోతున్నాయినా అని చెప్పేసి పారిపోవాలని చూస్తుంటుంది, కట్లు తెంచుకోవాలని చూస్తుంటుంది. కానీ కొంతకాలం తర్వాత అది లాగి ఏమైపోద్ది అంటే ఆ మెడ మీద ఉన్నటువంటి చర్మం మొత్తం గట్టి పడిపోయి ఆ తర్వాత చూస్తే ఎంతలా కాడేసినా సరే వేసేయి మోసేస్తా అన్నట్టు ఉంటుంది. ఆ మెడ మీద కాడేసి ఆ భూమిని లాగుతుంటే ఆ భూమి మధ్య మధ్యలో రాళ్ళు వచ్చి, ఆ చెట్లు వచ్చి, మధ్యలో ముళ్ళతొప్పులు వచ్చి, గచ్చపదలు వచ్చినప్పుడు దీని మెడంతా పగిలిపోయి రక్తం గారిపోతుంటుంది ఎద్దుకి. కానీ 1 సంవత్సరం అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత మెడంతా గట్టి పడిన తర్వాత దాని మీద ఎంత పెద్ద కాడి వేసినా సరే పదా వేసేయి మోసుకొని పోతా అని చెప్పేసి తీసుకొని పోతూ ఉంటుంది. ఎంత పెద్ద మరి కాడి వేసినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా తీసుకొని పోతుంటుంది. ఆరంభంలో మాత్రం చాలా కష్టం. అదేవిధంగా మన దేవుడు ఒక కీలకమైన పాత్రలో పెట్టినప్పుడు చాలా కష్టం మనకి. లోబడకపోతే, భరించకపోతే, కన్నీళ్ళు గార్చకపోతే, ఏడవకపోతే ఎదురు తిరిగితే నాయకుడు కాలేం. మళ్ళీ ఎదురు తిరిగితే గొప్పడం కాలేం. నేను ఎందుకు పోయాలి, నువ్వెందుకు చేయకూడదు, నాకెందుకు చెప్తున్నారు ఇదంతా, నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం ఇదంతా అని అన్నావా నాయకుడు కాలేవు. నువ్వు మామూలు కొయ్యగానే మిగిలిపోతావు, జారిపోతావు, అక్కడి నుంచి ఉండలేవు, తప్పించుకొని పోతావు. ఇక అంతే. నేనెందుకు చేయాలి, నేనెందుకు భరించాలి, నాకెందుకు ఇది, నేను సంబంధం లేని నేను ఎందుకు మొయ్యాలి, నాకు సంబంధం లేనటువంటి నింద నేనెందుకు మోసుకోవాలి, నాకు అంత అవసరమా అన్నావా నాయకత్వం నుంచి బయట పడిపోయినట్టు, నువ్వు కింద రాలిపోయినట్లే. ఎందుకంటే ఆ దూలాన్ని కొట్టేటప్పుడు వెనక్కి వస్తుంది గొడ్డలు, కొన్నిసార్లు పదును వంగిపోద్ది, కొన్నిసార్లు దాన్ని మరలా షార్ప్ చేసి మరలా తీసుకొని పోయి మరలా చేయాలి. కొడుతున్నప్పుడు అది బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గొడ్డలు వెనక్కి వచ్చేస్తుంటుంది, కొట్టలేదు.
అప్పుడు రాలి కింద పడిపోతూ ఉంటుంది. నేనెందుకు కొట్టాలి దీన్ని, నాకేం అవసరం, ఇంత నాయకత్వం నేనెందుకు కొట్టాలి, చిన్న చిన్న కర్రలు నరికే వాళ్ళు అంత బాగా నరుక్కుంటున్నారే, చిన్న చిన్న ఆకులు కొట్టేవాళ్ళంత బాగా నరుక్కుంటున్నారే, నాకెందుకు ఇంత పరిస్థితి అని చెప్పేసి ఒకవేళ నాయకత్వంలో మనం కానీ విసిగిపోయామంటే, నాయకత్వం సిద్ధపాట్లు, నాయకులుగా మారడానికి సిద్ధపాట్లు మనం కానీ, నాయకురాలిగా మారటానికి సిద్ధపాట్లు కానీ మనం ఫెయిల్ అయిపోయామంటే అంతే, జారిపోవాల్సిందే. ఇంకా ఈ నాయకత్వంలో ఎవరు తప్పు చేసినా మన మీదనే పడుతుంది. ఈ నాయకత్వంలో ఒకటే గుర్తుపెట్టుకో, మన నాయకులను ఎప్పుడు తెలుస్తుందంటే ఎవరు తప్పు చేసినా మన మీదనే పడుతుంది, ఎవరు అన్యాయం చేసినా మన మీదనే పడుతుంది, ఎవరు మిస్టేక్ చేసినా నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు ఉన్నావు అనేటువంటి మాట మన మీదకే వస్తుంది ఖచ్చితంగా. దీని అర్థం ఏంటంటే నువ్వు నాయకుడిగా మారుతున్నావు, దేవుడు నిన్ను నాయకురాలిగా మార్చబోతున్నాడు. ఇంట్లో ప్రియ దేవుని బిడ్డ, ఆరంభంలో తల్లిగారింటి దగ్గర బాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగి వచ్చినటువంటి వాళ్ళకి అత్తారింటికి రాగానే చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి. అంటే ఏం బాధలు కాదు కానీ అలవాటు లేకపోవడం వల్ల మొదట్లో దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. 2 రోజులకు 3 రోజులకు అమ్మగారింటికి వెళ్ళిపోయి బాగా హాయిగా పడుకోవాలనిపిస్తుంది. కాడి భుజాన వేస్తే బాధ అనిపిస్తుంది, అమ్మో నేనా ఈ కష్టం వేయలేను, అమ్మో ఈ బట్టలు నేను ఉతకాలా, ఈ వంట అంతా నేను చేయాలా, అమ్మో ఇదంతా నేను చేయాలా, నా వల్ల కాదు చెబుతుంటారు కొన్నిసార్లు. కానీ చేయక అది చాలా ఈజీ అయిపోద్ది మనకు, అసలు చాలా ఈజీ అయిపోద్ది. ఆ కాడి మొయ్యగా 100 మందికైనా ఏకదాటి వండి పడేస్తాం అక్కడ కదా, ఇంకా అది హ్యాపీ అయిపోద్ది, సంతోషం అయిపోద్ది. అది ఎంత పెద్ద పనిని చేయగలుగుతాం, చేస్తూ ఉండగా మన శరీరం దానికి అలవాటు పడిపోద్ది, ఆ నాయకత్వానికి అలవాటు పడిపోద్ది. ఎంత దాన్ని ఇసిరి కొట్టేయగలుగుతాం అంత శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు మా డాడీ నాకు ఎన్ని పనులు ఇచ్చినా కానీ ఆరంభంలో మాత్రం భయంకరంగా బాధ అయిపోయేది, తిట్లు తిని అయిపోయేది నాకు. కానీ ఇప్పుడు నేను అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాన్ని మోసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది చాలా ఈజీ, చాలా టక అన్ని పనులు ముందే క్యాలిక్యులేషన్ వేసుకుంటాను, అన్ని పనులు చేసుకుంటాను, హ్యాపీగా కూర్చుంటాను అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అలవాటు అయిపోయినప్పుడు మనం వాటిని మోస్తూ ఉన్నప్పుడు ఈ నాయకత్వం అనేది దేవుని బిడ్డ కొంతకాలం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆరంభంలో మాత్రం భయంకరంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరంభంలోనే అందరూ కూడా మునిగిపోతూ ఉంటారు, రాలిపోతూ ఉంటారు. ఈ గొడ్డలు కూడా అలాగే, ఇంత పెద్ద మాను నేను కొట్టాలా, ఈ యొక్క దూలాన్ని నేను సిద్ధపరచాలా, ఈ దూలాన్ని నేను మోయాలా, భారం మోయాలా, కుదరదు, నా వల్ల కాదు అని చెప్పేసి రాలిపోతూ ఉంటాం. సహోదరుడా, సహోదరి, రోజు నేను నీ మీద భయంకర భారం పెట్టబడిందా, మొయ్యలేని భారం పెట్టబడిందా, మొయ్యలేనటువంటి పరిస్థితి వచ్చిందా, దిగులు పడకు, బాధపడకు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడిని నడిపించబోతున్నాడు. ఈ భారాలను నీకు అలవాటు చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు భరించే వ్యక్తివైతే ఆయన రాజ్యభారం నీకు ఇవ్వాలని, ఆయన యొక్క రాజ్యభారం నీ మీద పెట్టాలని, నీ మీద నమ్మకంతో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం యోసేపు జీవితాన్ని చూస్తే ప్రియ దేవుని బిడ్డ, యోసేపు జీవితంలో అన్ని కష్టాలు, శ్రమలు, అందరూ బాగున్నారు కానీ యోసేపు ఒక్కడే కష్టపడుతున్నాడు. అన్నదమ్ములు బాగున్నారు, పనివాళ్ళు బాగున్నారు కదా, తను ఎక్కడ బానిసగా ఉన్నప్పుడు మిగతా పనులంతా బాగున్నారు, కానీ ఇతనికి ఒక్కడే కష్టం, ఇతనికి ఒక్కడికే శ్రమ. ఎంతమంది ఉండగా యోసేపుకి ఎందుకండి ఇంత శ్రమ వచ్చిందని మనం అనుకుంటాం. అంతమంది పనివాళ్ళు ఉంటే ఆ పోతిఫర్ భార్య ఎవరిని ఏమనలేదు, ఎవరిని ఏ విధంగా మాట్లాడలేదు. కానీ యోసేపుని ఎందుకు అలా మాట్లాడింది ఆమె? యోసేపు మీదకి ఎందుకు వచ్చింది కదా? 10 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒకరినొకరు తిట్టుకున్న వాళ్ళు లేదు, కొట్టుకున్న వాళ్ళు లేరు. వాళ్ళందరూ చాలా ఐక్యతగా ఉండేటువంటి వాళ్ళు. ఏదన్నా మాట చెప్పకూడదు అంటే అందరూ ఐక్యతగా, అన్నయ్య చెప్పొద్దు అంటే చెప్పొద్దు, ఇక అంతే, చెప్పరా అంటే చెప్తారు అందరూ అంతే. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు అంత ఐక్యతగా పనిచేస్తారు, అంత ఐక్యతగా సంతోషంగా ఉంటారు. కానీ యోసేపుని ఎందుకు సపరేట్ చేశారు వాళ్ళు? యోసేపుని ఎందుకు కొట్టారు వాళ్ళు? యోసేపుని ఎందుకు ద్వేషించారు వాళ్ళు? యోసేపుని ఎందుకు బాధ పెట్టారు వాళ్ళు? మరి పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పోతిఫర్ ఇంట్లో ఎందుకు అతని భార్య ఇతని మీదే కన్నేసింది, మిగతా వాళ్ళ మీద ఎందుకు కన్నేయలేదు? మిగతా వాళ్ళని ఎవరిని ఏమనలేదు, అందరినీ బాగా చూసుకుంది, కానీ ఇతన్ని ఎందుకు చేసింది ఇట్లా? మరి జైల్లోకి వచ్చినప్పుడు చూస్తే దేవుని బిడ్డ జైల్లో ఎందుకు అతను పడ్డాడు? ఏ నీతిమంతుడు అక్కడ లేడే పడినోడు? ఎందుకు నీతిమంతుడిగా ఉండి ఏ నేరం చేయకుండా, ఎవరో ఒకరు ఏదో ఒక నేరం చేసి వచ్చారు, కానీ ఏ నేరం చేయకుండా ఇతనే ఎందుకు అక్కడ ఉన్నాడు? ఎందుకు అన్ని సంవత్సరాలు ఉన్నాడు? మిగతా వాళ్ళంతా గబగబ వెళ్ళిపోయారు కదా, కానీ ఇతనే ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు? ప్రతిదీ ప్రశ్నే మనకి, ప్రతిదీ కూడా అన్యాయంగానే అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. అన్నదమ్ముల దగ్గర నుంచి మరి పోతిఫర్ ఇంటి దగ్గర నుంచి జైలు దాకా నిజానికి అంత భయంకరంగా అన్యాయంగా అతడు కొట్టబడుతున్నట్టే మనకు అనిపిస్తుంది. నేరాన్ని మోస్తూనే ఉన్నాడు అతడు, కానీ చివరికి ఏమయ్యాడు అంటే నాయకుడయ్యాడు, దేశానికి ప్రధాని అయ్యాడు, గవర్నర్ అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టబడుతున్నావా చెయ్యని నేరానికి? దిగులు పడుతున్నావా? అయ్యో నా మీద ఎందుకు ఈ నేరం వేశారు, ఎవరూ పని చెప్పదు, నాకెందుకు, నా మీద ఎందుకు పడుతుంది? ఒక తల్లిగా పిల్లల మాట అనిపోతే తల్లినే తిడుతున్నారు, భర్త వచ్చి నువ్వేం చేస్తావు అంటాడు, వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తావు అంటారు, నీ పిల్లలు ఎందుకు ఇలా పెంచావు అంటారు. బాధ, దుఃఖం కలుగుతుంది కొన్నిసార్లు.
కారణం ఏంటి అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు భారాన్ని మొయ్యటం. ఒక్కొక్క భారం మన మీద వేసి, మనది కాని భారం కూడా మన మీద వేసి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, భారాలు మోసే వ్యక్తిగా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని కోరుకున్నాడు, యోసేపును కోరుకున్నాడు కాబట్టి చిన్ననాటి నుంచే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కష్టం పెట్టి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క శ్రమ పెట్టి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బాధ పెట్టి ఆయనను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే రేపటి రోజున ఆ ఇంటి భారను మోసేటప్పుడు గాలులు వస్తాయి, సుడిగాళ్ళు వస్తాయి, జడివానలు వస్తాయి, అకాలమైనటువంటి సుడిగాళ్ళు వస్తాయి, తుఫానులు వస్తాయి కదా. వాటన్నింటి తట్టుకొని ఇంటిని కాపాడాలంటే, ఇంటిలో ఉన్నవారిని కాపాడాలంటే ఆ దూలం ఖచ్చితంగా చెప్పండి చావగలిగిందై ఉండాలి, తట్టుకునేదై ఉండాలి, భారాన్ని మోసేదై ఉండాలి, వస్తున్న సుడిగాలని జడివాళ్ళని తట్టుకునేదై ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే దానికి బలం లేకపోతే ఖచ్చితంగా కింద పడిపోతుంది. ఇంటి వాళ్ళందరూ చచ్చిపోతారు దాని కింద పడి. ఇంటి వారిని కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి, సమాజాన్ని కాపాడడానికి దేవుడు నాయకుడిని సిద్ధపరుస్తాడు. అటు కొట్టి ఇటు కొట్టి, ఇటు కొట్టి అటు కొట్టి, కొన్నిసార్లు ఓటములు కొడతారు, కొన్నిసార్లు సొంత నమ్ముకున్న వాళ్ళు ఎన్నుపోటు పొడుస్తారు, కొన్నిసార్లు సొంత ఇంటోళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, అనుకుని నిందలు, అవమానాలు వస్తాయి ఖచ్చితంగా. కారణం ఏంటంటే నాయకుడు రాడ్డు తేలాలి. కష్టాల్లో, శ్రమల్లో, సుడిగాల్లో, జడివాన్లో తన మీద ఆనుకున్న ప్రజలను కాపాడడానికి, తన మీద ఆనుకున్న దేశాన్ని కాపాడడానికి ఏడుస్తూ మూల కూర్చోకుండా, అయ్యో నాకు వద్దని వదిలేసి వెళ్ళిపోకుండా భారాన్ని భరించేవాడు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చిన భారాలు భరించేవాడు కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ కొన్నిసార్లు మనల్ని కఠినమైన పరిస్థితులు కూడా నడిపిస్తుంటాడు, చెయ్యని నేరాలు కూడా నడిపిస్తుంటాడు దేవుడు, చెయ్యని శిక్షలు కూడా నడిపిస్తుంటాడు దేవుడు. కారణం ఏంటంటే నిన్నక్కడ ఒక అపరాధిని నిలబెట్టడం కోసం కాదు, నిన్నొక్క బలహీనుడిని నిలబెట్టడం కోసం కాదు, కానీ బలవంతురాలిగా చేయడం కోసం, బలవంతుడిగా చేయడం కోసం. మనం అర్థం చేసుకోక అనేక సార్లు నన్ను ఆ విధంగా అన్నారు, చెయ్యన్నారు, నా మీద వేస్తారు, నేను బాను, నేను చెయ్యను, ఇంకా అలా వాళ్ళు నన్ను ఈ విధంగా మాట్లాడారు, నేను చెయ్యను, ఇంకా వదిలేస్తారు, బాధ్యతను పక్కన పడేస్తారు, భుజం మీద కాడిని పక్కన పడేస్తారు, చేస్తున్న పరిచయని పక్కన పడేస్తారు. ఎక్కడ పోతారు చివరికంటే లోకంలో కలిసిపోతారు. ఖచ్చితంగా ఎంతమందిని చూసుంటాను నేను ఈ రోజుల్లో, ఎంతోమందిని చూశాను. ఎంతోమంది సేవకు వచ్చారు, లోకంలో కలిసిపోయారు. ఎంతోమంది సేవకని వచ్చారు, ఇష్టానుసారి తిరగటం మొదలుపెట్టేశారు. ఎంతోమంది బిజినెస్ చేస్తామని వచ్చారు, దాంట్లో వచ్చే కష్టాలు తట్టుకోలేక వెళ్ళిపోయి చాలా భయంకర పరిస్థితిలో ఉన్నారు. ఎంతోమంది జాబ్ చేస్తామని పరిగెత్తుకుంటూ వచ్చారు, అక్కడ కష్టాలు తట్టుకోలేక అయిపోయారు. అంతే. కష్టం వస్తుందంటే ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు నాయకురాలు కాబోతున్నావు, నాయకుడు కాబోతున్నావు. ఎవరు అందరూ బాగున్నారు, నీకు ఒక్కడికే ఎందుకు వస్తుంది ఇదంటే నువ్వు ఒక్కడివే నాయకుడు కాబోతున్నావు, నువ్వు ఒక్కడివే నాయకురాలు కాబోతున్నావు. దూలంగా ఒక దేశ భారాన్ని మొయ్యబోతున్నావు, ఒక బాధ్యతను మొయ్యబోతున్నావు, ఒక కంపెనీకి ఓనర్ కాబోతున్నావు, ఒక సంస్థకు ఓనర్ కాబోతున్నావు నువ్వు. అందుకే ఇక్కడ అన్ని కష్టాల కొలిమి నుంచి తీసుకొని పోతున్నాడు దేవుడు. నీకు చావ రావాలంటే కష్టాల కొలిమి నుంచి, చావు మార్గం నుంచి నడిపిస్తాడు దేవుడు, శ్రమల మార్గం నుంచి నడిపిస్తాడు దేవుడు నేను. కారణం ఏంటి అంటే దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. తట్టుకోలేకుండా ఏడ్చుకుంటూ పారిపోతున్నాం. కొంతమంది చిన్న మాటకి ఏడ్చుకుంటూ కూర్చుంటారు, చిన్నదానికి కళ్ళనీళ్ళు దుడుచుకుంటూ ఉంటారు, ప్రతిదానికి ఏడుస్తారు. వీళ్ళు ఎప్పటికీ గొప్పలు గారండి. భర్త తిట్టినా ఏడుస్తారు, పిల్లలు తిట్టినా ఏడుస్తారు, వాళ్ళు తిట్టినా ఏడుస్తారు. నేను చాలా సెన్సిటివ్ అండి. సెన్సిటివ్లు ఎప్పుడు గొప్ప వాటిలో ఉండవండి. స్ట్రాంగ్ అవు, గొప్ప స్ట్రాంగ్ అవును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భారను భరించడం నేర్పించు ప్రభువా, నా భుజాలకు శక్తి దయచేయి, నా మెడకు శక్తి దయచేయి ప్రభువా, నన్ను బలపరచు. ఎద్దు మెడ మొద్దు బారకపోతే భూమి పండదు, భూమి బీడుగా మిగిలిపోతుంది. ఎద్దు మెడ మొద్దు బారితే భూమి యొక్క ఫలం సమృద్ధిగా వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ మెడ మొద్దుబారిపోవాలి. ఈ భారాలు మోసి 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 నీ మెడ మొద్దుబారిపోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోసేపు మెడ మొద్దుబారిపోయింది, భారాలని మోసి 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 చివరికి నాయకుడు అయ్యాడు. దేశ భారాన్ని మోసే శక్తిమంతుడు అయ్యాడు. దేశ నాయకత్వాన్ని అందరూ రాజుతో సహా కింద వదిలిపెట్టేశారు. అయ్యో, రాబోతున్న కరువులో మా చేత కాదు, రాబోతున్న కరువులో ప్రజలను పరిపాలించడం మా చేత కాదు అని అందరూ కాడి మీదన్న కాడి కింద పడేసేశారు. కానీ యోసేపు ఒక్కడే కాడి ఎత్తుకున్నాడు. ఒంటి చేతితో దేశాన్ని కాపాడాడు, ఒంటి చేతిలో చుట్టుపక్కల దేశాలన్నీ కాపాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈ రోజున చెయ్యని నేరాలు, చెయ్యని వాటి మన మీద పడుతున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? ఒక గొప్ప నాయకులు కాబోతున్నాం. అంతే, గుర్తుపెట్టుకో. సంతోషపడు. చేసిన నేరం చేస్తే నీ మీద శిక్ష వస్తే దానికి సంతోషపడాల్సిన అవసరం లేదు. నేరం చేయకపోయినా వచ్చిందనుకో అక్కడ సంతోషపడు. నువ్వు అనకపోయినా నీ మీద నేరపడిందనుకో సంతోషపడు అక్కడ. ఎందుకంటే దేవుడు నీకు నింద యొక్క బాధ ఏంటో తెలియజేస్తున్నాడు. భారాన్ని మోపి
నీ మెడను గట్టి చేస్తున్నాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. నీ గుండెని గట్టి చేస్తున్నాడు, నీ మనసును గట్టి చేస్తున్నాడు. రేపటి రోజు ఇట్లాంటి 100 సమస్యలు వచ్చి నువ్వు తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తున్నాడు. అక్కడ నిలబడుతున్నాడు, అక్కడ దోషిగా నిలబడుతున్నాడు దేవుడు. నిన్ను కారణం ఏంటంటే రాబోతున్న కాలంలో ఎట్లాంటి దోషాలు వచ్చినా పడిపోకుండా నిలబడటానికి స్ట్రాంగ్ చేస్తున్నాడు నేను అన్ని విషయాలు. ప్రైజ్ హల్లెలూయా. కాడి భుజాన్ని ఉన్నది పక్కన పడేసేసి చేస్తున్న పని ఆపేసేసి, ఈ పని చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. కొంతమంది అంటుంటారు, ఈ ఉద్యోగం చేసే కంటే బస్టాండ్లో బట్టలు అమ్ముకోవడం బతకడం, బస్టాండ్లో బట్టలు అమ్ముకోవడం బెటర్ అండి అని చెప్పేసి. అంటే బఠానీలు అమ్ముకునే దగ్గర ఏ కష్టం ఉండదని, ఏ శ్రమ ఉండదని, శ్రమను కోరుకోరు వీళ్ళు, కష్టాన్ని కోరుకోరు వీళ్ళు. ఈజీ మెథడ్, ఈజీగా బతకడం నేర్చుకుంటూ ఉంటారు. ఈజీగా బతికి వాళ్ళకి ఎవరికి కూడా గొప్ప కార్లు ఎప్పుడు రావండి. అర్థమైందా? లేజీలు ఎప్పుడు కూడా ఈజీగా బ్రతకాలనుకుంటారు. కానీ అధికారులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డ ఉన్నత శిఖరాలు చూస్తాడు. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత కష్టమైనా సరే, ఎంత బాధైనా సరే నేను వెళ్తానని చెప్పి నువ్వు తల వంచు బాధకి, తల వంచు సమస్యకి, ఖచ్చితంగా దేవుడు వాటి మధ్య నడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు, నడిపిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. సహాయం చేస్తాడు నేను. ప్రైజ్ హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దూలం నరకాల్సి వచ్చినప్పుడు, ఒక నాయకుడిని సిద్ధపరచాల్సి వచ్చినప్పుడు, ఒక నాయకత్వంలో బ్రతకాల్సి వచ్చినప్పుడు ఈ గొడ్డలి జారి కింద పడిపోయిందని, భారం భరించాల్సి వచ్చినప్పుడు, కష్టం భరించాల్సి వచ్చినప్పుడు, అందరికంటే ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పుడు, అందరికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్న వారు నిద్రపోతుంటే తను ఒక్కడే కష్టపడాల్సి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్న వారందరూ సంతోషంగా వీకెండ్స్లోని ఎంజాయ్ చేస్తున్నప్పుడు తను ఒక్కడే ప్రతిరోజు కష్టపడాల్సి వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ అందరూ సంతోషంగా కూడా తను ఒక్కటే కష్టపడాల్సి వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ అందరూ జారిపోతున్నారు. నేను ఈ కష్టపడలేను, నా చేత కాదు, అది ఇది నేను చేయలేను, నా వల్ల కాదంటూ అనేకులు జారిపోతున్నారు. అందువల్ల వాళ్ళు జారిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాయకత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ బ్రతుకులో దేవుడిచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే మనం జారిపోవద్దు. స్ట్రాంగ్ నిలబడే శక్తిని మన దేవుని అడుగుదాం. ప్రభువా నిలబడే శక్తి నాకు ఇవ్వయ్యా, ప్రభువా నిలబడే భాగ్యం నాకు దయచేయ్యా. ఎప్పుడైతే మనం అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు, నాయకులుగా చేస్తాడు, భారాన్ని భరించేవారుగా చేస్తాడు, అద్భుతమైనటువంటి గొప్ప కార్యం ప్రభు మన పట్ల చేస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే చెబుదాం ఈ రోజున, ప్రభువా నువ్వు కోరుకునే విధానంలో నీ నాయకత్వంలో నన్ను ఉంచి నడిపించయ్యా, నాకు నీ కృప దయచేయ్యా అని చెబుదాం. ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ ఉద్యోగంలో ఓడిపోయి వెనక తిరిగి వచ్చావేమో, వ్యాపారాలు నష్టపోయి వెనక తిరిగి వచ్చావేమో, చదువులో ఓడిపోయి వెనక తిరిగి వచ్చేసావేమో, చెయ్యని నేరం, చెయ్యని నింద నీ మీద పడిపోయి భయంకర నలిగిపోతున్నావేమో, చెయ్యని కష్టం నీ మీద పడిపోయి కృంగిపోతున్నావేమో, ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, అందరి మీద గొప్ప నాయకుడిగా చేయబోతున్నాడు. అందుకే ఈ కష్టం నీకు వచ్చింది, నువ్వు భరించే శక్తి నీకు ఇవ్వాలని. ఎక్కడ నువ్వు జారిపోకుండా, ఈ గొడ్డల వలె జారి కింద పడిపోకుండా నువ్వు గొప్ప నాయకురాలు కావాలని, గొప్ప నాయకత్వం నీ బ్రతుకులో రావాలని నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, నీకు స్ట్రాంగ్ అయిన భుజాలు ఇవ్వబోతున్నాడు, స్ట్రాంగ్ అయిన మెడ నీకు ఇవ్వబోతున్నాడు, ఎంత పెద్ద భారాన్ని లాక్కుని పోగల శక్తి నీకు ఇవ్వబోతున్నాడు, ఎంత పెద్ద భారాన్ని భరించేటువంటి భుజాలు నీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ షోల్డర్స్ దేవుడు శక్తివంతంగా మార్చబోతున్నాడు. ఆయన నీకు భుజ బలమై దిగి రాబోతున్నాడు. నీ భుజాలకు బలమును శక్తినిచ్చి నీ మెడకు శక్తి ఇచ్చి నడిపించబోతున్నాడు. నీకు గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రభుని అడుగుదాం. యేసయ్యా, నీ తూర్పుల మధ్య మన దేవుని అడుగుదాం. ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మా మధ్యలో సంచరించండి ప్రభువా. కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో తండ్రి తాళుకోలేక, అయ్యా అక్కడ నిలబడలేక ప్రభువా, బయట బ్రతకలేక, నువ్వు పెట్టిన స్థానంలో బ్రతకలేక, కష్టంలో, శ్రమలో, యాత్రలో ఉన్నాము తండ్రి. అయ్యా మీరు నిలబెట్టండి మా జీవితాన్ని ప్రభువా. తొట్టిల్లిపోనియొద్దయ్యా, మీరు ఇచ్చిన అవకాశం తొట్టిల్లిపోనియొద్దయ్యా. మీరు చెక్కుతున్నప్పుడు, అయ్యా మీరు మమ్మలను నునుపు చేస్తున్నప్పుడు, మమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు, మమ్మల్ని నిందల మధ్యలో నిలబెడుతున్నప్పుడు, అయ్యా యేసయ్యా శ్రమల మధ్యలో కొలిమిలో నడిపిస్తున్నప్పుడు తండ్రి, ఇది శ్రమని బాధని తట్టుకోలేనని, నా వల్ల కాదని విడిచిపెట్టి వెళ్ళకుండా తండ్రి దాన్ని మోసే శక్తి నాకు దయచేయండి అయ్యా. ఆ భారాన్ని భరించే శక్తిని దయచేయండి తండ్రి. భారాన్ని మోసే భాగ్యం దయచేయండి తండ్రి. యేసయ్యా దాటిపోద్దయ్యా. మా భుజాల బలపరచండి అయ్యా, మా భుజాల బలపరచండి అయ్యా. ఎద్దు మెడ ప్రభువా వంచకపోతే, తల వంచకపోతే బీడు భూములు ఫలించలేవు, బీడు భూములోంచి ఆహార పంటలు రాలేవు. అయ్యా మేము తల వంచకపోతే తండ్రి
మా జీవితం బీడు బారిపోతుంది ప్రభువా, మా బ్రతుకు బీడు బారిపోతుంది తండ్రి, పనికి రాని బస్సులకు వెళ్ళిపోతుంది ప్రభువా. ఈ గొడ్డలి వల్ల మేము జారిపోకూడదు నాయన. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రత్యేకమైన పదవి చేయాల్సి వచ్చినప్పుడు, ప్రత్యేకమైన కార్యం చేయాల్సి వచ్చినప్పుడు అయ్యా జారిపోకూడదయ్యా, జారిపోకూడదయ్యా. నిలవబడాలి మేము తండ్రి, స్ట్రాంగ్ హోల్డ్గా నిలబడాలి తండ్రి, స్ట్రాంగ్ హోల్డ్గా బ్రతకాలి ప్రభు. సహాయం చేయండి అయ్యా, మీరు ఆశ్చర్యం నడిపించండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా, బలముతో నింపండి అయ్యా, మీ జీవంతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి ప్రభు. ఆదరణ దయచేయండి, ఆశ్వాసం దయచేయండి, సమాధానం దయచేయండి అయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి రండి నాయన, పరలోక తండ్రి మీరు దిగి రండి నాయన. యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని బలపరచండి తండ్రి. నాయకుడు తండ్రి శక్తి లేనివాడైతే, నాయకుడు భరించలేనివాడైతే, నాయకుడు భరించలేనిదైతే ప్రభువా ఆ ఇల్లు కూలిపోతుంది, ఆ రాజ్యం కూలిపోతుంది, ఆ దేశం కూలిపోతుంది. అందుకే ప్రభువా అది స్ట్రాంగ్గా ఉండటం కోసమే తండ్రి నేను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు. మా ఇల్లు, మా ఆఫీస్, మా జాబ్ ప్రభువా, మా వ్యాపారం ప్రభువా, మా దేశం, మా మీద ఆనుకున్న వారి బ్రతుకులు, వారి భవిష్యత్తులు అన్ని స్ట్రాంగ్గా ఉండాలంటే మేము స్ట్రాంగ్గా ఉండాలి ప్రభువా. మీరు మమ్మల్ని స్ట్రాంగ్ చేయండి తండ్రి. ఎన్ని కష్టాలు గుండా నన్ను వెళ్ళే శక్తి మాకు దయచేయండి, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళే శక్తిని మాకు దయచేయండి, ఎన్ని నిందల గుండా అవమానాలు గుండా వెళ్ళే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. తల వంచనియద్దు ప్రభువా, అయ్యా జారిపోనియద్దు తండ్రి, సిగ్గు పడనియద్దు ప్రభువా, బలహీనగా వెళ్ళిపోనియద్దు తండ్రి. నన్ను బలపరచయ్యా, చెప్పు చెప్పు ఈరోజు దేవునితో చెప్పు, నన్ను బలపరచయ్యా. యేసయ్యా నన్ను బలపరచు. నోరు తెరు, నోరు తెరు సహోదరుడా, నోరు తెరు సహోదరి, బిగ్గరగా దేవుడిని అడుగు. నువ్వు పడుతున్న కష్టం దేవుడు చూస్తున్నాడు, దివారాత్రులు ఏడుపు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నన్ను బలపరచు తండ్రి అని చెప్పు, నన్ను లేవనెత్తు తండ్రి అని చెప్పు. నిందలో అవమానాలను కొట్టుకొని పోనీయద్దయ్యా. అయ్యా అయ్యా నా నిర్దోషతను బయలుపరిచే దేవుడు నీవయ్యా. తట్టుకునే శక్తి నాకు దయచేయ్యా. కృంగి పోనీయద్దయ్యా, వేసారి పోనీయద్దు, విసిగి పోనీయద్దయ్యా, జారి పోనీయద్దు నా జీవితాన్ని అయ్యా. నన్ను నిలబెట్టయ్యా, నన్ను బ్రతికించయ్యా. అయ్యా అయ్యా ఈ ఒక్క జీవితంలో తండ్రి నాయన నేను జారిపోయి ఎక్కడో పనికిరాని వ్యక్తిగా, చేతగాని వ్యక్తిగా బ్రతకూడదయ్యా. ఎన్ని కష్టాలు వచ్చిన యోసేపులకు నిలబడి, దావీదులకు నిలబడి, దానియేలులకు నిలబడి, నాయకులుగా ఎదిగి మీ కొరకు ఫలించి ప్రకాశించే కృప దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ రండి తండ్రి, మీకు స్తోత్రం. రక్షకుడ రండయ్యా, అభిషక్తుడ రండయ్యా, ఆరాధ్యుడ రండయ్యా, బలవంతుడ రండి నాయన. మీ కృప తోడిచి నడిపించండి అయ్యా. అయ్యా అయ్యా మీరు వస్తే మేము బ్రతుకుతామయ్యా. మీ శక్తి మాకు కావాలి ప్రభువా, తాళుకునే శక్తిని ప్రభువా, నిలబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా. మీరు అద్భుతించి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయం చేయమని, దయ చూపించమని, అభిషేకించమని, సమృద్ధి దయచేయమని, కనికరం దయచేయమని, కృప దయచేయమని. ఎవరు తొట్టిల్లిపోకుండా, అనామకులుగా ఎదగకుండా తండ్రి, ఉన్న ఒక్క జీవితం ఏ అనామకంగా జీవించకుండా ప్రభా తండ్రి, స్ట్రాంగ్ పిల్లర్స్గా ప్రభా తండ్రి ఆయన దూలములుగా అయ్యా గృహాన్ని పట్టుకొని బాధ్యతను మోసేటువంటి ఒక కీలకమైన పదవిలో మమ్మల్ని నిలబెట్టి నడిపించమని, సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆస్వాదించి గొప్ప నాయకులుగా, తిరుగు లేనటువంటి, ఓటమి లేనటువంటి గొప్ప నాయకత్వ పదవులు నిలుపునుగాక, ఆదరించునుగాక, అద్భుతం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.